ఫ్రెండ్స్, ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం కూడా ఏవైతే రీల్స్ మీరు కన్జ్యూమ్ చేస్తున్నారో, రెగ్యులర్గా చూస్తున్నారో, ప్రతిరోజు కూడా వాళ్ళ వీడియోస్ని లైక్ చేయటం కానీ, కామెంట్ చేయటం కానీ, షేర్ చేయటం కానీ, లేదనుకుంటే ఫాలో చేయటం, లేదనుకుంటే యూట్యూబ్ షార్ట్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తూ ఉంటారు కదా. ఎవ్రీథింగ్ ఈజ్ హెల్తీగా, హ్యాపీగా అయితే ఉంది కదా. బట్ మీరు చూసే కంటెంట్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళు ఏమైతే కంటెంట్ చూస్తున్నారో అది కంటెంట్ అనేది రకరకాలుగా ఉంటుంది. ఒకటి ఎడ్యుకేషనల్ పరంగా, ఇంకోటి ఏవైనా మనకి ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా, మూడోది సినిమాలు రిలేటెడ్, కామెడీ రిలేటెడ్, ఫన్ రిలేటెడ్ ఇలాంటివి. ఇంకా నాలుగోది వచ్చేసరికి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కానీ, ఇంట్రెస్టింగ్ విజువల్స్ కానీ, ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ తెలుసుకుంటాం కానీ, ఇంకా చాలా రకాల కేటగిరీస్ అయితే ఉంటాయి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఇవే కాకుండా గ్రౌండ్ లెవెల్ నుండి స్పేస్ లెవెల్ వరకు ఎవ్రీథింగ్ మనం ఏదో ఒకటి ఇంటర్నెట్లో, ఎస్పెషల్లీ ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎక్కడో చోట మనం ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఎవ్రీథింగ్ మనం చూస్తూ ఉంటాం, కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ న్యూస్ ఆర్టికల్స్ కూడా ఫాలో అయ్యి ఎంతో కొంత న్యూస్ అయితే మనం తెలుసుకుంటూ ఉంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ కదా. ప్రస్తుతం ఏవైతే సోషల్ మీడియాలో మనం రీల్స్ చూసేవాళ్ళ సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంది. మిగతా వాటిలో నేను ఇప్పటిదాకా ఏమైతే చెప్పానో వాటికన్నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయని వాళ్ళు ఉండరు, ఇన్స్టాగ్రామ్ వాళ్ళ ఫోన్లో లేని వాళ్ళు ఉండరు. అందులో రీల్స్ అనేవి చాలామంది ఏవైతే రోత అసలు విషయానికి అయితే వద్దాం. రోత రీల్స్ చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో మనకు తెలీదు. ఎఫెక్ట్ అయితే చేస్తుంది. రెండోది వచ్చేసరికి వాడు చేసేవాళ్ళు కూడా ఆ విధంగా ఎఫెక్ట్ అవుతారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్గా వెళ్ళే కొద్దీ చూసేవాళ్ళు కూడా ఎక్స్ట్రీమ్గా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో బోత్ సైడ్స్ కూడా ఎఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి. సో వాళ్ళ కంటెంట్ కోసం చేసిన చూసేవాళ్ళు మట్టుకి వాళ్ళ చేంజెస్ అయితే మట్టుకి మీరు చూడాలి. పీక్ లెవెల్లో చేంజెస్ అయితే చేంజ్ అవుతూ ఉంటారు. అవి రిఫ్లెక్ట్ అవుతాయి వాళ్ళ చుట్టుపక్కల ఎవరైతే సర్కిల్ ఉన్నారో వాళ్ళు నిజంగా చూసి రిప్లై అవ్వగలరు, రివ్యూ అవ్వగలరు. ఈ పర్సన్ మీద స్టడీ చేస్తే తన చేంజెస్ ఏవైతే మాట్లాడే విధానం కానీ, చూసే విధానం కానీ, బిహేవ్ చేసే విధానం కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు రివ్యూ చేసి చెప్పేయగలరు. సో ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో మీరు రోత వీడియోస్ ఏవైతే ఈ అడల్ట్ కంటెంట్ కానీ, రెండోది మీకు ఆ విజువల్స్ నేను వేయలేను కానీ మీరు మీకు ఆల్రెడీ మటుగా మీకు అర్థమైపోయి ఉండాలి. ఇద్దరు నిబ్బి పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ లవ్ స్టోరీస్ కానీ, వీళ్ళ యొక్క డ్రామాలు కానీ, వీళ్ళ యొక్క వీడియోలు కానీ, వీళ్ళ యొక్క రీల్స్ కానీ చూస్తే పరమ వరస్ట్గా అనిపిస్తుంది. అంటే జెన్జీ ఎరాలో పీపుల్ అనేవాళ్ళు ఎలా అయిపోయారంటే రిలేషన్షిప్ అంటే ఒక టేక్ ఇట్ ఈజీగా ఒక కేక్ వాక్లాగా తీసుకుంటున్నారు. ఒక 90s 80s ఆ టైంలోకి వెళ్తే మీకు చూడాలన్న భయం వేసేది, పట్టుకోవాలన్న భయం వేసేది, లవ్ చేయాలంటేనే ప్రాణం మీదకి వచ్చేది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఇంకా ఖతం, ఆ విధంగా అయితే ఉంటుంది. సో అలాంటి ఒక అద్భుతమైన ఎరా నుంచి ఇప్పుడు ఎవ్రీథింగ్ ఆ విజువల్స్ మీరు ఆల్రెడీ చాలా చోట్ల చాలా రకాలుగా చూసుంటారు. నేను అయితే పొరపాటును కూడా వేయను, నాకు అవసరం లేదు. ఎందుకంటే మీరు చూస్తే అవి కూడా ఇంకా మీ మైండ్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. దానివల్ల నేను ఇబ్బంది పెట్టిన వాడిని అవుతాను, నేను ఇబ్బంది పడిన వాడిని అవుతాను. అలాంటివి అయితే పనులు చేయను. కానీ సో దీని గురించి ఓవరాల్గా మాట్లాడుకుందాం. ఇలాంటి క్రింజ్ రీల్స్ కానీ, ఇలాంటి కపుల్ రీల్స్ కానీ, ఈ పరమ చెత్త రీల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వైరల్ అవటం కానీ, ఎక్కువగా అంటే కనెక్ట్ అవ్వటం కానీ ఎక్కువ చేస్తున్నారు. ఆ కంటెంట్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కన్జ్యూమ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది, వాళ్ళకి తెలుసు ఎంతవరకు ఏంటి అనేది తెలుస్తుంది, అర్థమవుతుంది. బట్ చిన్నపిల్లలు ఒక వయసు వచ్చిన పిల్లలు ఏమవుతుందంటే ఇలా ఉండాలేమో, ఇలా చెయ్యాలేమో, ఇలాంటివి మనం అవైతే మార్చుకొని మార్పులు చేర్పులు చేసుకొని ఇలాగ మనం సస్టైన్ అవ్వాలేమో అనుకుని ఇదికి వచ్చేసారు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న పిల్లలందరూ కూడా, జెన్జీ పిల్లలందరూ కూడా సోషల్ మీడియా వరల్డ్లో ఏమైతే జరుగుతున్నాయో, డిజిటల్ వరల్డ్లో జరుగుతున్న ఏవైతే విషయాలు ఉన్నాయో వాటికి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇది వాస్తవం. ఒరిజినల్ వరల్డ్, నార్మల్ వరల్డ్లో జరిగే విషయాలు వీళ్ళకి తెలియవు, ఇంచు కూడా తెలియవు. నేను చెప్తున్నాను, బయట సమాజంలో ఏం జరుగుతుందో, ప్రాబ్లమ్స్ ఏమున్నాయో, ఇష్యూస్ ఏమున్నాయో, దానికి తగ్గట్టుగా సొల్యూషన్స్ కానీ, దానికి తగ్గట్టుగా ఆన్సర్స్ కానీ వీళ్ళకి ఏమాత్రం కూడా
బుర్రకి ఎక్కవు, ఏమాత్రం కూడా తెలియవు. సో అసలు ఎందుకు ఇలాగా డిజిటల్ వరల్డ్ పీపుల్ ఆ డిజిటల్ వరల్డ్లోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు, అసలు నార్మల్ వరల్డ్ ఎందుకు వాళ్ళు చూడలేకపోతున్నారు, ఎందుకు ఇలా తయారవుతున్నారు, ఈ జంజీకి పట్టిన ఆ దయ్యం ఏంటి, ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ మాట్లాడుకుంటూ వద్దాం. ఎస్పెషల్లీ మీకు చెప్పాలంటే ఈ రీల్స్ ఏవైతే ఎస్పెషల్లీ కపుల్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఈ రీల్స్ బాగా ఎక్కువ వైరల్ అవుతున్నాయి, ఇది వాస్తవం. ఇవి షార్ట్ ఫిల్మ్స్ రూపంలో అవ్వచ్చు, ఎపిసోడ్స్ రూపంలో అవ్వచ్చు, వెబ్ సిరీస్ రూపంలో అవ్వచ్చు, లేదంటే రీల్స్ వీళ్ళ డైలీ లైఫ్లో జరిగే ఏవైతే సిచ్యువేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా అందులో పెట్టేసి వీడియోస్ చేసేసి నెంబర్ ఆఫ్ లైక్స్, నెంబర్ ఆఫ్ షేర్స్, నెంబర్ ఆఫ్ కామెంట్స్, నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ సంపాదించుకున్నారు ఇన్స్టెంట్గా. ఇలా మీకు తెలిసిందే, నెగిటివిటీకి చాలా ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, అలాంటి కంటెంట్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఫాలోవర్స్ ఉంటారు, ఎక్కువగా అదేంటిది కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా వాళ్ళకే కనెక్ట్ అవుతారు. ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఇవన్నీ కూడా. సో వాళ్ళకి ఎక్కువ మంది ఆ క్రేజ్ కానీ, ఆ హైప్ కానీ, ఆ యొక్క ఫాలోవర్స్ కానీ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ రీచ్ అనేది మొత్తం ఆల్ ఇండియా మొత్తం కూడా వెళ్తుంది, వాళ్ళందరూ చూస్తారు, ఎక్కువగా కనెక్ట్ అవుతారు, ఎక్కువగా రీచ్ అనేది వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇన్స్టెంట్గా ఫేమస్ అయ్యి వాళ్ళకి ఏం చేసినా, వాళ్ళు ఇంకేం చేసినా సరే అది ఏ కంటెంట్ అనేది అనవసరం, అది ఇంకొకరిని ఎఫెక్ట్ చేస్తుందా, మనం ఏం చేస్తామో మనకైనా తెలుసా కనీసం అనేది అవతల వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మన మనస్సాక్షిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ నెంబర్ ఏదైతే ఉందో, మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే ఆ నెంబర్ ఏదైతే ఉందో 1M 2M 3M 4M 5M దీనికోసం, అది లైక్స్ అవ్వచ్చు, వ్యూస్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, దీనికోసం ఇష్టం వచ్చినట్టు రోత రీల్స్ అయితే పెడుతున్నారు. వాళ్ళు చదువుకునే చదువుకి వాళ్ళు చేసే రీల్స్కి సంబంధం అయితే లేదు. వాళ్ళు చదువుకునేది ఒక 10th ఒక ఇంటరో అంతే. అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక ఫోన్ ఉంటుంది, అందులో ఒక ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి ఉంటుంది, వాళ్ళందరికీ రీల్స్ చేసుకునే ఆపర్చునిటీ అనేది కెమెరా చాలా ఈజీగా ఉంటుంది, ఇంకా ఎడిటింగ్ యాప్స్ అవి ఉంటాయి, అటు ఇటు ఎడిటింగ్ చేసేసి పెట్టేయడమే, ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ చేస్తే ఇంకా అది వైరల్ అవటం. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అనేది చాలామంది కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు ఫర్ సమ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం. ఆ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఇదో చెత్త ఏరుతుంది, ఇదో చెత్త అనేది అందులోకి ఎంటర్ అవుతుంది, దాన్ని ఎక్కువగా ఫాలో అవుతుంటారు, దాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు, పొడవుతూ ఉంటారు. ఈ మొత్తం ప్రక్రియ ఏవైతే ఉందో, వీళ్ళు చేసే కంటెంట్ ఏదైతే ఉందో అది ఒక స్టేజ్ దాటేసిన తర్వాత చాలా దారుణంగా అయితే తయారవుతుందన్నమాట. ఇంకా నాకు ఎలాబొరేటివ్గా మాట్లాడాలని ఉంది, కానీ నేను మాట్లాడాలని అనుకోవట్లేదు. మీ అందరికి తెలుసు, చూశారు, నేను ఇంకా పాడు చేసేవాడిని అవుతానేమో అని చెప్పి నాకు ఒక భయం అయితే ఉంది. బట్ మీకు చెప్పగలిగేది ఒకటే, ఇందులో బేసికల్గా ఈ రిలేషన్షిప్స్ అనేవి ఒక చిప్స్లో అయిపోయినాయి అనమాట. అందులో సిచ్యువేషన్షిప్ అని, బెనిఫిట్షిప్ అని, ఫ్రెండ్షిప్ అని, ఇలాంటి రకరకాలుగా వచ్చేసినాయి. ఇవి సోషల్ మీడియా వల్ల ఎక్కువగా అందులోనే వీళ్ళు బతికేయటం కానీ, ముందుకు వెళ్ళిపోవటం కానీ, అదే ప్రపంచం అయిపోవటం అనేది జరిగిపోయింది. ఇందులో వాళ్ళు ఏం చెప్తే అదే నమ్ముతారు, ఏమి చూస్తే అదే చేస్తారు, అలాగ అయిపోయింది. సో వాళ్ళ రీల్స్ చూస్తే ఇలా ఉండాలేమో అనే ఇదిగా వచ్చింది. ఇప్పుడు నిబ్బి ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో, నేను వీళ్ళ గురించే సెంట్రిక్గా అయితే మాట్లాడుతున్నాను. సో వీళ్ళు చేసే రీల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళని చూసి బయట పీపుల్ కూడా అలాగే ఉండాలేమో, ఎస్పెషల్లీ స్కూల్లో చదువుకునే వాళ్ళైనా, కాలేజ్లో చదువుకునే వాళ్ళైనా, ఇంటర్ కానీ 10th వాళ్ళు కానీ, వీళ్ళు రెండు వాళ్ళకి మైండ్ అనేది మెచ్యూర్గా ఉండదు, అంతంత మాత్రమే ఉంటుంది. సో ప్రాపర్గా మెచ్యూర్ అయ్యేది డిగ్రీలోను, ఇంజనీరింగ్ డిగ్రీ బీటెక్ సమయంలోనే వాళ్ళకి మెచ్యూర్ అవుతూ ఉంటుంది, ఏది చేయాలో అని తెలుస్తుంది, ఒక అవగాహన అయితే ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఒక ఇన్స్టాగ్రామ్, అందులో రోత రీల్స్ చేయటం, ఇలాగ పాడవటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందులో కేటగిరీస్ అనేవి ఆ కపుల్, ఒక అబ్బాయి అమ్మాయి, అసలు ఏజ్కి సంబంధం లేదు, ఇష్టం వచ్చినట్టు రిలేషన్షిప్స్ అంట, లవ్వులు అంట, లవ్ స్టోరీలు అంట, సిచ్యువేషన్షిప్లు అంట, ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, పైగా ఇంకేంటంటే ఒకళ్ళతో ఏంటిది పెళ్ళి అయిపోయినా కానీ ఇంకొకళ్ళతో
రిలేషన్షిప్ ఇలా తయారైపోయింది. ఎందుకు ఇలా తయారైందో మనకైతే తెలియదు. జెన్జీ ఎరా అనేది చిన్నపిల్లలకి ఏదైనా సరే చదువుకో అని చెప్పాలి, నేర్చుకో అని చెప్పాలి, జాబ్ గురించి ఆలోచించు అని చెప్పాలి, డబ్బులు సంపాదించుకో అని చెప్పాలి. బట్ వీళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసి రిలేషన్షిప్స్ అని చెప్పి సిచ్యువేషన్షిప్ అని చెప్పేసి వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళు ఎలా తయారవుతున్నారో వాళ్ళకే తెలియదు. మూతి మీద మేసం లేని వాళ్ళు కూడా అమ్మాయితో రీల్స్ చేస్తున్నారు ఈ రోజుల్లో. ఒకప్పుడు చూసుకున్నట్లయితే చూడటానికి భయమే, పట్టుకోవడానికి భయమే, అసలు మాట్లాడటానికి కూడా భయమే. గుండెల్లో ఇలా లప్లప్లపని కొట్టుకుంటుంది అనమాట. సో అలాంటి స్టేజ్ నుండి ఇప్పుడు మొత్తం అందరూ కూడా మీ విజువల్స్ చూసే ఉంటారు. నేను మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తున్నట్టే అనుకుంటున్నాను. ఆ విజువల్స్ మీకు మైండ్ ట్రిగర్ అవుతూ ఉండొచ్చు, అందుకే నేను ఎక్కడ కూడా వీడియోస్ వేయట్లేదు. సో అలా ఏంటంటే అలా తయారైపోయారు. ఇప్పుడు మీ అర్థమైపోయింది కదా, వాళ్ళిద్దరు మధ్యన ఏమైతే జరిగినాయో అవన్నీ కూడా మీకు చూశారు. ఆ నిబ్బి లవ్ స్టోరీ బాగా ఎక్కువ ట్రెండ్ అవుతుంది ఈ మధ్యన సోషల్ మీడియాలో. సో వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట, వాళ్ళే సెంట్రిక్గా చెప్తున్నాను. సో వాళ్ళు ఈ విధంగా తయారైపోయారు. అంటే జెన్జీ అనేది బాగా క్లోజ్ అయిపోయింది. ఆ అమ్మాయిలు ఏదో క్యాజువల్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు, ఏదో సేమ్ జెండర్ పీపుల్ లాగా బిహేవ్ చేసేస్తున్నారు వాళ్ళు. సో అలా తయారైపోయిందని నేను నా ఉద్దేశం, అలా చెప్తున్నాను నేను. ఇలాగా సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసేవాళ్ళ మీద ఎలా ఉందో మనకు తెలియదు, కానీ చూసేవాళ్ళు మట్టికి సర్వనాశనం అవుతున్నారు, అది మాత్రం కన్ఫర్మ్. వాళ్ళు కూడా ఈ విధంగానే వాళ్ళు రియల్ లైఫ్లో చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకెళ్ళిపోతున్నారు. దీనివల్ల వాళ్ళ లవ్ స్టోరీ అనేది, ఇన్స్టా లవ్ స్టోరీ అనేది, బ్లేడీ ఇన్స్టా లవ్ స్టోరీ అనేది ఒప్పుకోకపోతే, నిబ్బి లవ్ స్టోరీ వర్కౌట్ అవ్వకపోతే పేరెంట్స్ని చంపేసే దాకే వెళ్తుంది. అలా తయారయ్యే ప్రజెంట్ సొసైటీ అయితే, ప్రజెంట్ పీపుల్ అయితే, ప్రజెంట్ జెన్జీ స్టూడెంట్స్ అయితే. సో ఇలా వరస్ట్గా తయారైపోయారు. వీళ్ళకి కొన్ని కీవర్డ్స్ అయితే ఉంటాయి, ఏదైతే జాంబింగ్ అని, గోస్టింగ్ అని, ఇంకేదో సిచ్యువేషన్షిప్ అని, ఇలాంటి పదాలన్నీ కూడా వాడుకుంటున్నారు. అంటే కొంత టైం వరకు రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం, తర్వాత ఇంకోటి. సో ఇలాగ సిచ్యువేషన్షిప్ అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా అంటే, ఒక 3 months మనం ఫ్రెండ్షిప్ చేద్దాం, తర్వాత నచ్చకపోతే ఇంకొకరితో, అలాగా తయారైపోయింది. ఎలా తయారంటే అలా తయారయ్యారు. సో వాళ్ళకి ఏమాత్రం కూడా ఎథిక్స్ కానీ, వాల్యూస్ కానీ, హ్యూమన్ వాల్యూస్ కానీ, మొరల్ వాల్యూస్ కానీ ఏమీ తెలియవు. జీరో నాలెడ్జ్ అనమాట వాల్యూస్ విషయంలో. ఆ రోజుల్లో స్త్రీలకు చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండేవారు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడేవారు. ఈ రోజుల్లో ఎవరు పడితే వాళ్ళు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి ఒక అబ్బాయి 10 మంది అమ్మాయిల్ని ఇలాగా ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఒక అమ్మాయి 10 మంది అబ్బాయి ఫ్రెండ్షిప్ అయితే చేసుకోవచ్చు. అలా తయారైపోయింది అనమాట. అంటే ఇక్కడ చాలా ఎక్కువగా చాయిసెస్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి, ఏది పడితే అది అన్నట్టుగా తయారైపోయింది సొసైటీ ప్రజెంట్ ఈ జెన్జీ ఎరాలో. సో అదేవిధంగా కీవర్డ్స్ ఇందాక చెప్పినట్టుగానే అవి ఒక పిచ్చి కీవర్డ్స్ అనేవి ఎక్కువగా కామెంట్ సెక్షన్లో, ఎక్కువగా వాళ్ళు వీడియోస్ చేయడంలో వాడుతున్నారు. అవి ఎందుకు అలా చేస్తారో మనకు తెలియదు, ఏంటో అర్థం కావు. అప్పట్లో అయితే ఇలాంటి దరిద్రం ఏం లేవు, మంచిగానే ఉండేది. ఇప్పుడు ఏంటో మనకు తెలియదు. సో దీనికి ఏదైనా సొల్యూషన్ లేదా అంటే ఎస్ ఉంది, ఆబ్వియస్గా. ఒకటి కామెడీగా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేయాలి, ప్రశాంతంగా బుక్స్ చదువుకోవాలి, లేదనుకుంటే టీవీ చూడాలి. ఇంకేమీ కుదరకపోతే ఎవరి పనులు చేసుకోవాలి, ఎవరి ఉద్యోగాలు చేసుకోవాలి, ఇంతే. ఇది కామికల్ వేలుగా ఉంది. ఇప్పుడు అసలుగా నార్మల్గా జనరల్గా మాట్లాడుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ మనం ఏదైతే వీడియో కంటెంట్ చూస్తున్నామో వాళ్ళ కంటెంట్ నచ్చకపోతే మనం రిపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది, మనం కంప్లైంట్ చేసే విధంగా అయితే ఉంటుంది. సో అలాంటివి చూడకపోవడం మంచిది. ఎస్పెషల్లీ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అబ్జర్వ్ చేసుకోవాలి. పేరెంట్స్ కూడా ఏమేమి కంటెంట్ చూస్తున్నారో మీకు తెలుసు కాబట్టి, ఒక ఐడియా ఉంటుంది కాబట్టి, అవి మీరు మీ ఫీడ్లోకి, మీ ఇన్స్టా ఫీడ్లోకి రాకుండా ఏదో విధంగా మీరు కట్ చేసుకోవాలి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఏం చూస్తున్నారు, దాన్ని కూడా మీరు కంట్రోల్ చేయాలి, పేరెంటింగ్ చేయాలి. ఇవి చేయగలిగితే మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా ఇన్స్టాగ్రామ్ ఈజీగా వాడుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా వాడుకోవచ్చు. సో ఇలాంటి క్రింజ్ రీల్స్ అని, ఇలాంటి కపుల్ రీల్స్ అని, ఇలాంటి బరి తెగించే రీల్స్, రోత రీల్స్, నిబ్బి రీల్స్ చూడటం వేస్ట్, మనకు ఉపయోగం లేదు. ఈ రీల్స్ వల్ల మనకి కూడి పెట్టవు, ఎంత నాలెడ్జ్ కూడా ఇవ్వదు. మీకు ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ కావాలి అన్నట్లయితే మంచి ఛానల్స్ ఉన్నాయి, మంచి వీడియోస్ ఉన్నాయి, మంచి న్యూస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటాయి, ఇది చదువుకునే రూపంలో. అలాంటివి చదువుకోండి, అలాంటివి చూడండి, అలాంటివి నేర్చుకోండి.
మీకు నాలెడ్జ్ ఎప్పుడైనా సరే ఒక బంగారాన్ని ఇస్తుందేమో కానీ ఇలాంటి రోత వీడియోస్ చూస్తే మీకు బంగారం కాదు, ఎంత బుర్ర తక్కువ బండరని ఇస్తుంది, అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే హార్ష్ రియాలిటీ ఇది నేను చెప్పే పాయింట్. ఇలాంటి రీల్స్ చూడడం వల్ల మీకు ఉపయోగం లేదు. మీకు ఏంటో మీకు తెలుసు, మీరు ఎలా బిహేవ్ చేయాలని మీకు తెలుసు. ఇంకొకరు ఎవరు వీడియో చేశారో అలా చేస్తానంటే మీ క్యారెక్టర్ మీరు లూజ్ అయినట్టే కదా. అదే మీరు ఇన్ఫర్మేషన్ నెంబర్ ఆఫ్ బుక్స్లో ఉంటుంది, నెంబర్ ఆఫ్ వీడియోస్లో ఉంటుంది, నెంబర్ ఆఫ్ సోర్సెస్లో మనకు దొరుకుతుంది. అలాంటివి కొత్త నేర్చుకోండి. నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ మైండ్ చాలా ఫ్రెష్గా, చాలా యూనిక్గా మీ వర్క్లో, మీ ప్రొఫెషనల్ లైఫ్లో చాలా హ్యాపీగా వెళ్తుంది. పర్సనల్ లైఫ్లో కూడా మీరు చాలా మార్పులు అయితే తీసుకురాగలరు. మీరు హెల్తీగా ఉండటం కానీ, ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం కానీ, ప్రొఫెషనల్ లైఫ్ చాలా వర్క్ బ్యాలెన్స్ చేయడం కానీ, ఎవ్రీథింగ్ చాలా పాసిబుల్గా ఉంటుంది. మీ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా ఒక పాజిటివ్ వైబ్స్తో నిండిపోతుంది. ఒక ఆరా ఫార్మింగ్ అని చెప్పేసి ఉంటుంది కదా ఆ పదం అనేది, అలా మీ చుట్టూ కూడా బిల్డ్ చేసుకునే అవకాశం, సువర్ణ అవకాశం ఉంటుంది. నేను ఇది పేరెంట్స్కి చెప్తున్నాను, ఇది యూత్ పీపుల్కి చెప్తున్నాను. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే నిజం చెప్తుంది, ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి రీల్స్ ఉంటాయి. దీన్ని మీరు చూడకపోతే వాళ్ళకి ఇలాంటి చేయటం అవకాశం ఉండదు. ఎన్ని వీడియోస్ చేసినా కానీ వాళ్ళు మీరు పట్టించుకోకపోతే పెద్ద ఉపయోగం ఏమి ఉండదు, వాళ్ళు మానేస్తారు వాళ్ళే. మీరు ఎప్పుడైతే చూడటం, ఎంకరేజ్ చేయటం, సపోర్ట్ చేయటం, ఫేమస్ చేయడం లాంటివి చేస్తారో అప్పుడు ఒక గుదిబండ బుర్ర మీద వేసుకున్నట్టు ఉంటుంది. ఇంత బంగారం వేసుకున్నా బాగుంటుందేమో కానీ రాయి వేసుకుంటే, ఖాళీ రాయి వేసుకుంటే ఉపయోగం లేదు కదా. సో అది ఏదైనా అదే ఆలోచించుకోవాలి. మంచిని ఎంకరేజ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇలాంటి మంచి వీడియోస్ మనకి ఎక్కడా కూడా వెళ్ళవు. సో దయచేసి ఇలాంటి వీడియోస్ని కొంచెం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి, ఆ ఫ్రెండ్స్ని ఇంకో 10 మందికి ఫ్రెండ్స్ని షేర్ చేసి అందరూ బాగుపడేలాగా మాటలు అయితే చెప్పండి, వీడియోని అయితే షేర్ చేయండి, మంచి మాటలు చెప్పండి. అదేవిధంగా తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో ఇప్పుడు కన్క్లూజన్కి అయితే వచ్చేద్దాం. ఏంటంటే ఇలాంటి వీడియోస్ చూసేటప్పుడు మీ మనస్సాక్షిని ఒకసారి ప్రశ్నించుకోండి. నేను మంచి వీడియోస్ చూస్తున్నాను, చెత్త వీడియోస్ చూస్తున్నాను. ఈరోజు నేను పొద్దునుంచి సాయంత్రం వరకు చాలా కష్టపడ్డాను వర్క్లో. సాయంత్రం ఏదో కాసేపు 1 గంట 2 గంటలు నేను ఏదైనా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఏ విధంగా నాకు ఉపయోగపడింది నా జీవితంలో, పడుకునేటప్పుడు నేను ఏ విధంగా నేను నేర్చుకున్నాను ఈరోజు అనేది మీకు తెలియాలి. సో ఇలాంటి ఇన్స్టాగ్రామ్ అయినా కానీ, ఫేస్బుక్ అయినా కానీ, ట్విట్టర్ అయినా కానీ, యూట్యూబ్ అయినా కానీ మనకు ఉపయోగపడాలి, మనకు నాలెడ్జ్ ఇవ్వాలి, అంతేగాని చెత్తనివ్వకూడదు. అలా అని చెప్పేసి నాలెడ్జ్ మీదే మనం ఈ ఫోన్లు చూడాలా అంటే కాదు. ఎంటర్టైన్మెంట్ కూడా చూడొచ్చు. ఎంటర్టైన్మెంట్ అనేది మీకు తెలుసు, ఆ మీటర్ తెలుసు, ఆ మీటర్ తగ్గట్టుగా వెళ్ళండి అంతే. సో అది ఫ్రెండ్స్, వాళ్ళకి వీడియో అయితే అబౌట్ జెన్జీకి సంబంధించిన పిచ్చి వీడియోస్ గురించి ఇచ్చి పడేసాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏమాత్రం నచ్చినా కానీ తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు.